నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనము కొంతమంది అన్సంగ్ హీరోస్ గురించి మాట్లాడుకుంటున్నామండి. అంటే ఎవరైతే మన స్వాతంత్ర పోరాటంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో, ఎవరికైతే రావాల్సిన పేరు నేషనల్ వైడ్గా రాలేదో అలాంటి వాళ్ళని పిక్ చేసుకుని వాళ్ళ గురించి ఒకసారి స్మరించుకోవాలని నాకు అనిపించిందండి. పోయిన సంచికలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అల్లూరి సీతారామరాజు మన మన్యం వీరుడు గురించి మాట్లాడుకున్నామండి. ఈ రోజున తమిళనాడుకు చెందినటువంటి వీరపాండ్యన్ కట్టబొమ్మన్ గురించి మాట్లాడుకుందాం. పంచలం కురిచి అనే ప్రాంతంలో జన్మించాడు. ఈయన కట్టబొమ్మన్ వంశానికి పాళయ్యకారుడు, అంటే పాలిగర్ అని అంటారండి. వీళ్ళు ఏంటంటే ఒక ఏరియా మొత్తానికి వీళ్ళు నాయకులుగా ఉంటారు. వాళ్ళు ఆ ఏరియాకి సంబంధించినటువంటి పన్నులు అవి వసూళ్లు చేస్తూ ఆ ప్రజలందరినీ కూడా లీడర్స్గా పరిపాలిస్తూ ఉంటారు. అలాగే కాకుండా వీళ్ళకి ఒక కొద్దిపాటి సైన్యం కూడా ఉంటుందన్నమాట. అయితే ఆ ప్రాంతం సంబంధించిన ప్రజలందరి రక్షణ బాధ్యత ఈ పాండ్యన్ల మీద ఉండేదన్నమాట. అలాంటి వంశానికి చెందినటువంటి వాడు మన వీరపాండ్యన్ కట్టబొమ్మన్. అయితే బ్రిటిష్ ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత పన్నులు వీళ్ళని వసూలు చేసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళే వచ్చేసి వసూలు చేసేసుకుంటూ ఉండేవారు అనమాట. చాలా పెద్ద మొత్తంలో వసూలు చేసుకుంటూ ఉండేవారు. ఇన్ ద ఇయర్ 1798 కలెక్టర్ జాన్ క్యాషింగ్ అనే అతను ఈ కట్టబొమ్మన్పై ప్రజల నుంచి అధిక మొత్తంలో పన్నులు వసూలు చేయమని ఒత్తిడి చేస్తాడు. అయితే తమ ప్రజలు బాధపడుతున్నారని, అలా పన్నులు కట్టలేరని కట్టబొమ్మన్ ఎదురు తిరుగుతాడు. దానివల్ల బ్రిటిష్ సైన్యానికి ఈ కట్టబొమ్మన్ సైన్యానికి మధ్య చాలా ఘర్షణలు జరుగుతాయి. ఒక ఏడాది పాటు ఇలా ఘర్షణలు జరిగిన తర్వాత ఇన్ ద ఇయర్ 1799 బ్రిటిష్ ప్రభుత్వము ఈ పంచలం కురిచిపై దాడి చేస్తుందన్నమాట. యుద్ధానికి దిగుతుంది. ఈ కట్టబొమ్మన తనకున్న కొద్దిపాటి సైనికులతోటి అసాధారణంగా పోరాడతాడు. చివరికి ఇతని కోటని మొత్తం ఈ బ్రిటిష్ ప్రభుత్వం ధ్వంసం చేసి ఇతన్ని పట్టుకుంటుంది. అంటే ఈయన ట్రూప్లోనే నమ్మకంగా ఉన్నటువంటి ఎవరో జమీందారులు ఈ బ్రిటిషర్స్కి ఈయన ఎక్కడున్నాడో లొకేషన్ చెప్పేసి పట్టించేశారని కూడా ఒక కథనం ఉందన్నమాట. 1799 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వము కట్టబొమ్మనని కయాత్ అనేటువంటి ఒక చెరువు దగ్గర ఉరిశిక్ష విధించింది. ఆయన మరణం తర్వాత కూడా బ్రిటిష్ ప్రభుత్వంకి ఎదురు తిరిగి అతని సైనికులు, అతని సక్సెసర్స్ ఫైట్ చేశారనమాట. ఈ కట్టబొమ్మని మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడిగా చెప్తారండి. అంటే ఈ తిరుగుబాటు 1857లో స్టార్ట్ అయినప్పటికీ అసలు మొట్టమొదటిగా ఈ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించింది ఈ కట్టబొమ్మన్ నుంచే స్టార్ట్ అయిందని చెప్తారనమాట. ఈయన తర్వాత ఈయన సోదరుడు ఉమైదురై అనే అతను ఈ పోరాటాన్ని కొనసాగించాట. అయితే ఈ కట్టబొమ్మన్ పేరు ఆ తమిళ ప్రజల్లో ధైర్యానికి, సాహసానికి, వీరత్వానికి ప్రతీకగా నిలిచింది. కయాత్రిలో ఆయన స్మారక చిహ్నం ఉందిట. అంటే ఎక్కడైతే ఆయన ఉరి తీయబడ్డాడో అక్కడ ఆయన స్మారక చిహ్నం ఉంది. చాలా కొద్దిమందికి తెలిసిన ఈయన పేరు 1959 సంవత్సరంలో శివాజీ గణేశన్, సావిత్రి జంటగా నటించినటువంటి వీరపాండ్యన్ కట్టబొమ్మన్ అనేటువంటి సినిమా ద్వారా ఈయన గాథనంతా కూడా చూపించారటండి. అయితే ఈయన పేరు భారత చరిత్రలో ఎక్కువగా వినిపించకపోవడానికి కారణము ఈ బ్రిటిష్ ప్రభుత్వము ఆయన పేరు ఎక్కువగా బయటికి రాకుండా అక్కడే తొక్కిపెట్టేసింది అన్నమాట. అంటే లోపల వాళ్ళే ఈయనని పట్టించేయడం వల్ల ఈయనని ఒక దేశద్రోహిగా ఒక లేబుల్ వేసేశారనమాట. ఈ శివాజీ గణేశన్, సావిత్రి గారుల సినిమా వల్లే ఈయన త్యాగం గురించి అందరికీ తెలిసింది. అయితే 1970వ సంవత్సరంలో శివాజీ గణేష్ను ఒక 47 సెంట్స్ ఆఫ్ ల్యాండ్ కొనేసి ఇదే ప్రాంతంలో ఈ కట్టబొమ్మంది ఒక శిల్పం తయారు చేయించి ఆయన చిహ్నంగా చేపించారు. 2015లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత
1.5 కోట్లు ఖర్చు పెట్టేసి మణిమండపాన్ని విస్తరింపచేసి దాంట్లో వెండితోటి 7 అడుగుల విగ్రహాన్ని అతని జ్ఞాపక చిహ్నంగా నిర్మించింది. 2023లో అంటే 2023లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గాంధీ మండపం క్యాంపస్లో ఈయన విగ్రహాన్ని కూడా మిగతా శిల్పాలతో పాటు ఆవిష్కరించారు. అయితే ఇప్పటికి కూడా ఆయన డిసెండెంట్స్ ఉన్నారని, అలాగే వాళ్ళల్లో కొద్ది మందికి ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టు, మిగతా వారెవరికి అంత పెద్దగా పట్టించుకునే అవకాశాలు దాఖలాలు ఎక్కడా లేనట్టు మనకి రీసెర్చ్లో తెలుస్తోందండి. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి నిల్చున్న మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడుగా పేరొందినటువంటి వీరపాండ్య కట్టబొమ్మను గురించి మీతో ఈరోజు మాట్లాడుకోవడం నాకెంతో గర్వంగా ఉందండి. మరొక వీరుడితోటి వచ్చే సంచికలో మీ ముందరకు వస్తా. అంతవరకు జై హింద్.